తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ప్రజాకవి అందశ్రీ స్మారక సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ప్రజాకవి అందశ్రీ స్మారక సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరై అందశ్రీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అందశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేయడంతో పాటు అందశ్రీ రచనలో 20,000 పత్రులను ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దూదిల్ల శ్రీధర్ బాబు, చామకూర మల్లారెడ్డి, కుంభం అనిల్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్, పట్నం మహేందర్ రెడ్డి, బల్మూరి వెంకట్, మల్లు రవి, బిర్లా ఐలయ్య, కాలే యాదయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అందశ్రీ నాకు ఆత్మ బంధువు. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీవ్ర వేదన కలిగించింది. తాపీ మేస్త్రిగా జీవితం ప్రారంభించి ప్రజల కోసం పాటలు పాడుతూ తెలంగాణ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసిన మహాకవి అందశ్రీ అని కొనియాడారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారన్నారు. ఆకలితో బాధపడినా, ఎన్నో కష్టాలు ఎదురైనా ఏనాడు దొరల గడప తొక్కని ఆత్మ గౌరవ వ్యక్తి అందశ్రీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు సుమారు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని పేర్కొన్నారు. అందశ్రీ మళ్లీ పుడతారు, గద్దర్ మళ్లీ పుడతారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయుల ఆత్మ ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందని సీఎం భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, ఉన్నత అధికారులు అందరికీ స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా అందశ్రీ కుటుంబ సభ్యులు అమ్మ మల్లుబాయి గారు, బిడ్డలు వాక్కులమ్మ, వేకువ, వెన్నెల, దత్తు సందర్భాన్ని తెలంగాణ హృదయం ఎప్పుడు మర్చిపోదు. అలా అందశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా మలుచుకున్నాం. తెలంగాణ ప్రజల హృదయాలు గెలుచుకున్నాం. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. క్రమశిక్షణతో మన అందశ్రీ కలం మనకు అందించిన